సాల్ట్ పథకంలో భాగంగా ప్రపంచ బ్యాంకు సంస్కరణని భావిస్తారు. అందువల్ల వీటన్నిటికి సంబంధించి కొన్ని స్పష్టమైన డిమాండ్స్ పెట్టడం జరిగింది. తెలుగు మీడియం, సమాంతర మీడియం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే సమాంతర మీడియం, తెలుగు మీడియం ఉంచుతామని చెప్పారు. ఆ వీడియోలు మేము ప్రదర్శించగలం. తెలుగు మీడియం, సమాంతర మీడియం తప్పనిసరిగా ఉండాలి. అలాగే హై స్కూల్లో ఒక సెక్షన్ 1:45, 1:53 పెట్టారు. అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని పెట్టబోతూ ఉన్నారు. దాని హెడ్ మాస్టర్లుగా స్కూల్ అసిస్టెంట్లను తీసుకొస్తూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయాలు. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ వ్యతిరేకిస్తూ ఈరోజు ఈపీఎఫ్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. కమిషనర్ గారితో మేము మాట్లాడాం. ఆయన స్పష్టమైన హామీ, కొన్ని విషయాలు చెప్పారు కానీ స్పష్టమైన హామీలు ఇవ్వలేదు. ఏమైనా మా డిమాండ్ ఏంటంటే రాజకీయ స్థాయిలో కొన్ని నిర్ణయాలు చేయాలి. విద్యామంత్రి లోకేష్ గారు తగిన సమయాన్ని విద్యాశాఖకు కేటాయించడం లేదని మా ఆరోపణ. ఎందుకంటే విద్యాశాఖ అనేది చాలా పెద్ద శాఖ. ఆయన కూర్చోవాలి, నిర్ణయాలు చేయాలి, యూనియన్తో మాట్లాడాలి, ఎమ్మెల్సీలతో మాట్లాడాలి, ఇతర నాయకులతో మాట్లాడాలి. అవేవి కూడా ఆయన చేయటం లేదు. మొదటి 2 నెలలు చేశాడు కానీ ఇవాళ 12 నెలలు కావాల్సింది గవర్నమెంట్ అధికారులకు. వెంటనే లోకేష్ గారు ఈ జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మమ్మల్ని పిలిచి, మా నాయకులను పిలిచి చర్చించి విద్యారంగాన్ని కాపాడే విధంగా, ప్రభుత్వ పాఠశాలను కాపాడే విధంగా నిర్ణయాలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సెంటర్